शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। ఈనాడు మనం దేశవ్యాప్తంగా కూడా ఇలా సంకల్ప్ దివస్ జరుపుకుంటున్నాము। ఈ సంకల్ప్ దివస్ అనేది ఇలా మన రాజ్యాంగం ఏ విధంగా అయితే ఇలా 26 నవంబర్ 1915 నాడు ఇలా ఏర్పడ్డదో ఆ దినాన్ని ఇలా ఎన్ఎస్యు స్టూడెంట్స్ అంతా కూడా సంకల్ప్ దివస్ అని చెప్పి ఇలా మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఇలా సంకల్ప్ దివస్ ఇలా జరుపుకున్నారు। ఇలా మహబూబ్ నగర్లో రాష్ట్ర అధ్యక్షులు వెంకటస్వామి గారు, మన జిల్లా అధ్యక్షులు ఆయన నరేష్ యాదవ్ గారు, అదేవిధంగా శేఖర్ యాదవ్ గారు, మన డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారు, వారంతా వారి ఆధ్వర్యంలో ఇంతమంది పిల్లలు పాల్గొనడం నిజంగా కూడా సంతోషకరంగా ఉంది। వాస్తవంగా ఇలా మనం ఇలా జై సంవిధాన్ అనే కార్యక్రమం ఏదైతే జరుపుకుంటున్నామో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఒక సంవత్సరం పొడవునా కూడా జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమం తీసుకున్నది। ఆ కార్యక్రమం కూడా ఈ సంకల్ప్ దివస్ అనే దీన్ని బేస్ చేసుకొని తీసుకోవడం జరిగింది। కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముందు కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలి। ఇలా రాజ్యాంగాన్ని ఇలా మార్చే ప్రయత్నం ఇలా అయితే కేంద్ర ప్రభుత్వం చేస్తుంది। ఇది చాలా దుర్మార్గమైన పని। దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం। ఇలా ఎన్ఎస్యుఐ ఏ విధంగా అయితే రాష్ట్రంలో పనిచేస్తుందో విద్యార్థుల కోసం అయితే నిజంగా కూడా వారందరినీ కూడా అభినందిస్తున్నాను। ఇలా చాలామంది విద్యా సంస్థలు విద్యార్థుల నుంచి కూడా ఫీజులు లాగే పరిస్థితి చాలా విధంగా చాలా చేస్తున్నారు। ఇలా మా ఎన్ఎస్యు లీడర్లు రాజ్యాంగ సంవిధాన్ దివాస్ కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఈరోజు సంవిధాన్ దివాస్ ర్యాలీ ఒక కార్యక్రమాన్ని ఎన్ఎస్యుఐ తీసుకుంది। రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలో ఈ యొక్క కార్యక్రమాలను మేము నిర్వహిస్తూ ఉన్నాం। దేశవ్యాప్త వరుణ్ చౌదరి గారి పిలుపు మేరకు రాజ్యాంగాన్ని కాపాడాలనే ఒక యుద్ధం ఏదైతే ఆర్ఎస్ఎస్ బీజేపీ మీద చేసినటువంటి మా నాయకులు రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు మేము ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ రాజ్యాంగాన్ని కాపాడే సంవిధాన్ దివాస్ ర్యాలీని మేము విద్యార్థి సంఘం తరఫున మేము నిర్వహిస్తూ ఉన్నాం। విద్యార్థి హక్కుల కోసమే కాదు, ఈ దేశ రాజ్యాంగానికి ముప్పు వచ్చిందంటే కూడా విద్యార్థులమంతా కూడా ఒక ఏకతాటిపైకి వచ్చి రాజ్యాంగాన్ని కాపాడుకునే విధంగా ముందుకు పోతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా। ఎందుకోసమంటే రాజ్యాంగం మీద బీజేపీ ఆర్ఎస్ఎస్ మూకలు అనేక విధాలుగా ఓట్చోరీ అంటూ ఈ రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కుల మీద ఏ విధంగా అయితే హరిచ్చే ఆ దొంగ ఓట్లతోటి వాళ్ళు వచ్చి గద్దె మీద కూర్చున్నారో, ఏ విధంగా అయితే మేమేం తినాలి, మేమేం తాగాలి, మేమేం తిరగాలి, మేము ఎక్కడ ఉండాలని వాళ్ళ యొక్క క్రూరమైన ఆలోచనల్ని మా మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, అదేవిధంగా ఎడ్యుకేషన్లో ముఖ్యంగా విద్యార్థులకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ త్రూ ద్వారా తీసుకొచ్చి మాకు రిజర్వేషన్లు లేకుండా రిజర్వేషన్ అన్న అంశమే ఆ యొక్క డ్రాఫ్ట్లో లేకుండా చేయటము, యూజీసీ ద్వారా రాష్ట్రానికి ఇచ్చిన యూనివర్సిటీ మీద ఉన్న హక్కులను గుంజుకోవటము।